నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో బీసీ ఉద్యమం ఎక్కడ బలపడ్డది అంటే దీన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో ఎట్లా చేస్తున్నారంటే ఈ మన మన వీళ్ళు సంగతి అగ్రవర్ణాల కుట్రలు మన బీసీలను విడగొట్టాలనే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి అంతా తిప్పికొడితే ఈ రోజుకు 4 రోజులు ఉన్నట్టుంది. 4 రోజులు ఇప్పుడే అధికారంలోకి వచ్చినట్టు నిజంగా తీన్మార్మలను తన అవుతుంది, నిజంగా నెక్స్ట్ టర్మ్ ఒక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదనే విధంగా ఫ్రీ పబ్లిసిటీ చేస్తూ బీసీ ఉద్యమంపై కుట్ర ఏ విధంగా పన్నుతున్నారు జర్నలిస్టులు కూడా. మళ్ళీ నేను రెడ్డి జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ బీసీ ఉద్యమం పైన తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఎక్కడ బలపడుతుందో అని భయంతో అంటే యథావిధిగా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి బీసీలు మేల్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మేల్కొన్నారు. నిజంగా ఏదైనా జరగవచ్చు, మా గుట్టు రట్ట ఎప్పుడైనా కావచ్చు. నిజంగా ఒక్కసారి బీసీలు అధికారంలోకి వస్తే 70-75 ఏళ్ళ నుంచి ఎట్లా దోసుక తిన్నాం, మా భాగవతం అంతా బయట పెడతారు అనే విధంగా బీసీల పైన ఏ విధంగా కుట్ర పన్నుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల వీడియో చూడాలి దయచేసి. జర్నలిస్టుల కాంచెలు ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని తిట్టినా పర్లేదు, అంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని అధికారంలో ఉండి ఒక దాదాపుగా ఈ పేన టర్మ్ అధికారంలో ఉన్నది, ఈ టర్మ్ ప్రతిపక్షంలో ఉన్నది, ఈ పార్టీని విమర్శించాల్సిన అవసరం ఉన్నది అనుకుంటే పర్లేదు. తాగి ఫామ్ హౌస్లో పండుకుంటే అరిగేటోడు దిక్కులేడు. ఒక ప్రతిపక్ష నేత ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాని వ్యక్తి అతను ప్రశ్నించే శక్తి లేదు, ఎందుకంటే అగ్రవర్ణాలు కాబట్టి. ఇప్పుడు బీసీ రాయపటికే నిన్న చూసినాం, ప్రెస్ మీట్లో చూసినాం. కీలకంగా జర్నలిస్టులు ఒక సామాన్య వ్యక్తితో ఎట్లా మాట్లాడతారు, నువ్వు అది ఇది అన్నట్టు ఒక వాళ్ళ అగ్రకులాల ఛానల్లో వేసే మాటలు ఎట్లున్నాయంటే సూటిపోటు మాటలు, అంటే కోపం వచ్చే తీరుగా నువ్వు అది ఇదని ఒక ఏకవచనంతో పలికినట్టుగా, చిన్న చూపు చూసినట్టుగా తీన్మార్మాలను ఎంత కించపరిచే ప్రయత్నం చేసిరనేది ఒకసారి చూడండి. అంటే ఆ ఛానళ్ళు మనవి కావు, ఆ ఓనర్లు మనలు గారు. మన బీసీలు కానప్పుడు ఎట్లా ఉంటుంది? ఆ ఛానళ్ళు మనవి కానప్పుడు, ఓనర్లు మనవి కానప్పుడు ఆ బీసీలు కాని ఛానళ్ళు ఎట్లా పలుకుతాయి? గట్లనే కదా. తెలంగాణ ఉద్యమంలో ఒక తెలంగాణ బీసీ ప్రజల కోసం ఒక పార్టీ ఆవిర్భావం చేసుకుంటే ఒక పార్టీ ఉద్భవిస్తే దాన్ని ఘనంగా రాయాల్సిన పోయి ఎన్ని పేపర్లు రాసినాయి తెలంగాణ రాష్ట్రంలో? మెయిన్ పేపర్లు ఎన్ని పేపర్లు వచ్చినాయి, ఎన్ని వార్తలు కవర్ చేసినాయి? ఒక్కసారి తెలంగాణ ప్రజలు, బీసీ ప్రజలు అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా బహుజన ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అగ్రకులాల కుట్రలు ఏ విధంగా ఉంటాయి, ఏం కదా అన్నది క్లియర్గా ఒకసారి చూసుకోవాలి. ఒకసారి ఈయన కేవీఆర్ అట, ఈయనని ఒకసారి చూద్దాం. ఒకసారి ఈయన ఏం మాట్లాడుతున్నది దయచేసి మిత్రులారా. బీసీలపై జరుగుతున్న కుట్రను, బీసీ రాజకీయ పార్టీపై జరుగుతున్న కుట్రను ఒకసారి పసిగట్టుకోవాలి, ఎందుకంటే లేకపోతే మనమే మోసపోతాం. నమస్తే. చోరీ మొత్తం ఓపికగా చూసినాక కామెంట్ పెట్టండి. ముందుగా బీసీ సమాజం పెద్ద మనసు చేసుకోవాలి. ఈ తమ్నైల్ చూసి బీపీలు షుగర్లు పెంచుకోవద్దని మనవి చేస్తూ, ఇది వివాదాస్పదం అవుతుందని తెలిసే ఈ తమ్నైల్ పెట్టిన. మల్లన్న లెక్క పిరికి పందలు భయస్తులు నా మీటింగ్ రావద్దని రెచ్చగొట్టి కించపరిచే టైప్ ప్రకటనలు నేను చేయలే గానీ అశాంతం ఈ వీడియో చూడండి, ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చలో టాపిక్ లో పోదాం. మేము తీరం చేయడం కేసుల భయంతోనో లేక చేరిండు, దాని తర్వాత తెలంగాణ నిర్మాణ పార్టీ అని ఫీలర్ లో వదిలిండు, 7200 నినాదం ఎత్తుకున్నాడు. చూడలే అలాంటిది అన్ననే ఓ పార్టీ పెట్టి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రకటించుకోవడంతో సహజంగానే ఆసక్తి ఉంటది కదా. అన్ని పార్టీలలో చేరి అందులోకించి బయటకు వచ్చే క్రమంలో లక్ష్య సాధన కోసం ఏ గాడిద దొరికితే ఆ గాడిద మీద ఎక్కుతాం అన్నాడు కదా. రైట్. ఈయన ఏం మాట్లాడుతున్నా అంటే కేవీఆర్ అనే వ్యక్తి, ఈయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన, నేను రెడ్డి జర్నలిస్ట్ అని చెప్పుకుంటుండు క్లియర్గా. నేను రెడ్డి జర్నలిస్టును, మీ బీసీ ప్రజలు ఏం పీక్కుంటారో పీక్కోరు అనే విధంగా బీసీ ప్రజలను మండేలా, అంటే ఒక తెలంగాణ ఉద్యమంలో బీసీ ఉద్యమం తెరపైకి వస్తున్న నేపథ్యంలో నేను రెడ్డి జర్నలిస్ట్ అని క్లియర్గా చెప్పి, అంటే బీసీ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై మోస్తున్న తీన్మార్మలను నేను రెడ్డి జర్నలిస్టును, నాకు కాంట్రవర్సీ అయినా పర్లేదు, తీన్మార్మలన నువ్వు ఆ గాడిదన్నావు ఈ గాడిదన్నావు, ఎన్ని గాడిదలు ఎక్కుతున్నావు అంటే బీసీ నువ్వు B6లో పనిచేసినావు, కాలేజీలో పనిచేసినావు, ఓకే టీవీ అని అది ఏది జీరో టీవీ అని అది పెట్టినావు, మళ్ళీ ఇప్పుడు కేవీఆర్ అని ఇది పెట్టుకున్నావు. మరి ఎందుకు ఇవన్నీ ఛానళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నావు? యూట్యూబ్లో పనిచేస్తావు నీకే కంతుంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజల కోసం, ముఖ్యంగా బహుజన ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి మరి ఎవరి పార్టీ మారలే? కీలకంగా కేసీఆర్ని తీసుకుందాం, ఏది రేవంత్ రెడ్డిని తీసుకుందాం, వీళ్ళ పార్టీని మారలే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి మొట్టమొదటిగా ఎమ్మెల్యే ఎక్కంచెల్లయిండు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు? కేసీఆర్ ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు? అంటే అగ్రకులాలు మీరు మారితే ఒక లెక్క, మా బీసీలు మారితేనే బిచ్చగల లెక్క చూస్తారా? బీసీలు మారితే డిఎస్పీ అని మాట్లాడుతున్నాడు. డిఎస్పీ పార్టీలోకి తీన్మార్మలను వేయండా?
అంత స్టోరీ నా దగ్గర ఉన్నది. ఆ స్టోరీ ప్రతి ఒక్క స్టోరీ కూడా నా దగ్గర ఉన్నది. బీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఇక తీర్మానం అన్నట కమ్మ సామాజిక వర్గాన్ని ఏమన్నాడట, తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం అనుభవిస్తున్న పదవులు ఎక్కువ ఉన్నాయా, కమ్మ సామాజిక వర్గం అనుభవిస్తున్న పదవులు ఎక్కువ ఉన్నాయా? ఎవరు అనుభవిస్తున్న పదవులు ఎక్కువ ఉన్నాయి? ఎవరిని దోపిడీ చేస్తున్నారు? బీసీ సామాజిక వర్గాన్ని ఏ వర్గం దోపిడీ చేస్తున్నది? అంతకుముందు రావులు చేసినారు, ఇప్పుడు రెడ్డిలు చేస్తున్నారు, అంతే కదా. వీళ్ళు కూడా అగ్రకులాలని మాట్లాడుతున్నాడు తప్పితే అగ్రకులాలని మాట్లాడుతున్నారు. అగ్రకులాలు అంటే కమ్మ, రెడ్డి, రావు అందరూ వస్తారా? తెలంగాణలో బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటే మీకేం నొప్పి అవుతుంది? మీ కడుపు మంట ఏమవుతుంది? మీకు కడుపు మంట ఏమవుతుంది అంటే బీసీలందరూ ఒకటైతే మా పప్పులు ఉడికాయనా? ఇది సమాధానం చెప్పాలి. ఇక ఈయన మరొక కీలక వార్త ఏం చెప్తున్నంటే ఈయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. జాకిలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ పార్టీలను అంటే కూటమి ప్రభుత్వం అన్నాడు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో జాకిలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. జాకిలు లేపే ప్రయత్నం చేసేటోడు ఏదో ఒక పార్టీలు ఉండి లేకపోతే జాకిలు పెట్టి లేపాలనుకుంటే నిజంగా తీర్మార్మలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తా అని చాలాసార్లు మొత్తుకున్నారు. బదలాడు కూడా ఎందుకు తీసుకోలేకపోయారు? సొంత పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? తీర్మార్మలకు ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కుట్రల మధ్యలో బీసీ ప్రజల కోసం సొంత పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ నిజంగానే అదే నిజం అనుకుంటే, జాకిలు పెట్టాల్సిన అవసరం ఉన్నది అనుకుంటే, ఆ పార్టీ ఇప్పుడు జనసేన, బీజేపీ సెంట్రల్లో ఉన్నది, పక్కపొంటి టీడీపీ ఉన్నది, జనసేన కూటమి ఉన్నదట. ఒకవేళ నిజంగా అదే అనుకుంటే జనసేన అధ్యక్ష పదవి తీసుకొని నిజంగా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం సొంతంగా కష్టపడుతుండే కదా. ఈ తెలివెందుకు అంటే తెలంగాణ ప్రజలకు ఈ మాత్రం తెలివి లేదు. నువ్వు సొంతంగా పార్టీ పెట్టి వీళ్ళు ఇంకో పార్టీని వీళ్ళకి అగనిస్ట్గా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలా మైండ్ గేమింగ్ చూడు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పార్టీలను జనసేన, టీడీపీని ఈ వ్యవస్థను తీర్మానం జాకిలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటే బీఆర్ఎస్ అని ఉండాలి, లేకపోతే రెడ్డిల చేతిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని ఉండాలి. ఇక వేరే పార్టీ రాకూడదు. బీసీల కంటూ రాజకీయ పార్టీ ఎట్లా వస్తుందని మీ అభిప్రాయమా? ఎట్లా ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రజలు నమ్ముతారా? తెలంగాణ ప్రజలు తన నిజంగా బీసీ ప్రజల కోసం పార్టీని లెక్క చేయకుండా ఒక మంత్రి పదవి వచ్చే క్యాడర్ నుండి నాకు పదవి అవసరం లేదు, అసలు నాకు నిజంగా పార్టీ అవసరం లేదు, బీసీ ప్రజలు ముఖ్యమంటే బీసీ ప్రజలు ముఖ్యమా, రేవంత్ రెడ్డి ముఖ్యమంటే బీసీ ప్రజల ముఖ్యమని బయటకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఇలా కొడితే పార్టీని లెక్క చేయకుండా వచ్చి బీసీ ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఎవరైనా చేసిరా మరి అట్లా? ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు ఆ నాయకుడు ఈ నాయకుడు బీసీ ప్రజల గురించి మాట్లాడుతూ ఏ ఒక్క నాయకుడైనా బీసీ ప్రజలను అడ్డం పెట్టుకుని పదవులు తొప్పిన నాయకులు ఉన్నారు. కానీ మరి వీళ్ళు పార్టీని త్యాగం చేసిరా? ఈ పార్టీలకి వెళ్ళి మళ్ళీ ఆ పార్టీలోకి వచ్చి మళ్ళీ పదవులు తీసుకున్నారు. కానీ మరి ఈ మల్లన్న లెక్క కొట్లాడుతున్న వ్యక్తున్నారా? సరే, ఒకవేళ నిజంగానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తే మరి తీర్మానం మల్లన్న 45 ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రచారం చేసిండు, 42 నియోజకవర్గాలు గెలిపించిండు. మరి ఆ జయమను మా బీసీల నాయకుడు ప్రచారం చేస్తే గెలిచిండు కదా, ఆ జయమను చాలామంది ఇదే మాట్లాడుతున్నారు కదా. తీర్మానం రాజీనామా చేయి దమ్ముంటే నువ్వు ఫస్ట్ వాళ్ళని చేయమను. తీర్మానం రాజీనామా చేస్తారు, వాళ్ళని చేయమను. కవితక్క గురించి కవితక్క ఎవరు అంటే బీసీ ప్రజలను కుట్రపడి బీసీ ప్రజల ఓటు బ్యాంకింగ్ చేల్చేందుకు కవిత హూ ఇస్ కవితకు అసలు పిరిగేడు మంది లేని కవిత తెలంగాణ రాష్ట్రంలో ఎవరు? అసలు కేసీఆర్ కూతురు కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కవిత అనే వ్యక్తి ఎవరు? కవితతోని తీర్మానాలను ఎందుకు పోలుస్తున్నారు? కవిత ఏం ఉద్యమాలు చేసింది? కొట్లాడిందా? 9.5 సంవత్సరాల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలా ఏమైనా కొట్లాడిందా? ఎవరు కొట్లాడిరు? కేసీఆర్ పైన కొట్లాడింది ఎవరు? 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నీకు బీసీలు గుర్తుకురాలే, బహుజనాలు గుర్తుకురాలే, ఎస్సీలు గుర్తుకురాలే, కవితకు తీర్మానాలను కొట్లాడే, బహుజన మాదం ఎత్తుకుని కొట్లాడితే కుట్రపడిని బీజేపీలకు ఒక పార్టీకి అంకితం చేయాలని కుట్ర చేసింది మీ అగ్రవర్ణ నాయకులు కాదా? బీజేపీలకు పంపించింది మీ అగ్రవర్ణ నాయకులు కాదా? తీర్మానాలను బయట ఉంటే సేఫ్ కాదని బీజేపీలకు పంపించే ప్రయత్నం చేసింది. బహుజనవాదం ఎత్తుకుంటే బహుజనాలు అందరూ ఏకమవుతున్నారనే నేపథ్యంలో కుట్ర పన్ని కేసుల మీద కేసులు పెట్టి మీ అగ్రవర్ణాలు కాదా? ఆ రోజు ఎందుకు మాట్లాడలే మరి? TV5 అట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తీర్మానాలకు స్క్రీన్ ఇప్పించినందుకు కమ్మ సామాజిక వర్గం రాజకీయ పరంగా ఏది ఎదుగుదలకు తోడ్పడ్డదని. కమ్మ సామాజిక వర్గం కాదు కదా తెలంగాణ రాష్ట్రంలో దోచుక తింటున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గం బీసీలను దోపిడీ చేస్తలేదు కదా. రెడ్డి సామాజిక వర్గమే కదా, అగ్రకులాలే కదా, వాళ్ళు కూడా అగ్రకులాలే, వీరు కూడా అగ్రకులాలే కదా. ఎందుకు రేవంత్ రెడ్డిని అంత పొడుచుకొస్తా ఉన్నది నీకు? రెడ్డి సామాజిక వర్గాన్ని అంటే ఎంతెందుకు పొడుచుకొస్తుంది నీకు? ఈయన ఒకటి జిఎస్ఆర్ శివారెడ్డి ఒకటి మీకు ఎందుకు పొడుచుకొస్తుంది? తెలంగాణ సమాజంలో తిరగగలుగుతారమ్మా బీసీలు తిరగబడితే? బీసీ ఉద్యమానికి నిజంగా వ్యతిరేకంగా మాట్లాడితే మీరు తిరగగలుగుతారు తెలంగాణ రాష్ట్రంలో?
ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. బీసీ సమాజం మేల్కొన్నది, బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ కావాలన్న నేపథ్యంలో, బీసీ సమాజం కోసం ఒక రాజకీయ పార్టీ ఏర్పడ్డ నేపథ్యంలో దీన్ని అణచివేసేందుకు కవితకు తీన్మార్ మల్లన్నకు పోటీ ఆట. కవిత హూ ఈజ్ కవిత? అసలు కవిత ఏమన్నా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అయిందా? గ్రాడ్యుయేట్స్ ఏఎస్ఐ గెలిచిందా? అలా అయ్యే అధికారంలో ఉండగా పదవి ఇచ్చిండు. ఏమేమి పుణ్యానికి ఇయ్యాలి అలా? ఇప్పుడు వాళ్ళ అయ్యా ఏదో కష్టపడి గెలిస్తే ఎంపీ ఓడిపోతే పదవి ఇచ్చిండు. ఇప్పుడు అక్కడ అలా కుండలకెళ్ళి తీసుకున్నది అంతే. ఏం గ్రాడ్యుయేట్స్ ఓట్లేస్తే గెలవలే. మా బిడ్డల బతుకులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రకారం నష్టపోతున్నారని కొట్లాడిన వ్యక్తినే మా బీసీ బిడ్డలు, మా ఎస్సీ బిడ్డలు, మా మైనార్టీ బిడ్డలు గెలిపించుకున్నారు. మీ అగ్రవర్ణాల దోపిడీ కాదు, ఇక్కడ దోపిడీ కోసం కాదు. ఈడబ్ల్యూఎస్ పేరు తీసుకొచ్చి మీ అగ్రవర్ణ నాయకులు బీసీ ప్రజలకు నోటికాడ బుక్కలు ఎత్తుకపోతా ఉంటే ఈడబ్ల్యూఎస్ అనే ఈ బుక్కు రాసి చూపించిండు. అగ్రవర్ణాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏ విధంగా మోసం చేస్తున్నారో చూపించిరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటంటే, ఇది ఎంత విచిత్రం అంటే, తీన్మార్ మల్లన్న సొంత పార్టీ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని లేపడానికి ప్రయత్నిస్తారు. కూటమి ప్రభుత్వం అసలు తెలంగాణ రాష్ట్రంలో రాగలుగుతుందా? తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఉందా? తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో ఒక ప్రాంతీయ పార్టీ పెడితే గిన్ని కుట్రగా? నేను రెడ్డి జర్నలిస్ట్ అని చెప్పుకొని మరి కుట్రలు చేస్తా ఉన్నాడు. ఎందుకు మీకు అంత కడుపుమంట? తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ ఇదివరకు ఏమైనా అధికారంలోకి వచ్చిందా? ఇప్పుడు ప్రతిపక్ష హోదాను అనుభవిస్తున్నదా? ఎట్లా మరి నాకు అర్థం కాలే. మరి సిగ్గుండాలే కొంచెం అయినా మాట్లాడడానికి. నువ్వు V6లో చేసినావు, కాలేజీలో చేసినావు, 0T1 పెట్టినావు, మరి ఇప్పుడు KVR అని పెట్టుకున్నావు. ఎందుకు పెట్టుకుంటావు ఇవన్నీ డ్రామాలు ఎందుకు? అగ్ర కులాలు చేస్తే ఒక లెక్క, మా బీసీలు చేస్తే ఒక లెక్కనా? దేనికోసం మెజార్టీ ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో బీసీ ప్రజలు ఈ స్పందన చూసి మీ ఎవరు లేక కళ్ళు ఎందుకు మండుతున్నాయి అంటున్నా. మీకు కళ్ళు దేనికోసం మండుతున్నాయి? గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. బీసీ రాజ్యం రాబోతా ఉన్నదని నాకు వెన్నులో వణుకుపుడుతున్నది. అగ్ర కులాల కుట్రలు ఏ విధంగా జర్నలిస్టులు కూడా మాట్లాడచ్చు ఆయనకి దీని మీద. ఇప్పుడు ప్రతిపక్షం కాదు, పోయినసారి అధికారంలో మొన్న పెట్టిన 4 రోజుల కింద పురుడు పోసుకున్న పార్టీ గురించి ఇష్టమైన తీరుగా బీసీ గాడిద అంటావు. బీసీ ఈ గాడిద ఎక్కి ఎవరు పోతానంటే మా బీసీ ప్రజల కోసం ఇన్ని రోజులు అగ్రకులాల జెండాల కోసం అగ్రకులాలు బీఫామ్లు అక్కడ బిచ్చగాల లెక్క చూస్తారని ఇన్ని రోజులు 70-75 సంవత్సరాల నుంచి మమ్మల్ని బిచ్చగాల లెక్క చూసుకొని జెండాలు మోపించారు, జిందాబాద్ కొట్టించారు, బిర్యానీకి ఆశపడేలా చేసి మమ్మల్ని పిచ్చల లెక్క చూసారు. ఇన్ని రోజులు వాళ్ళ జెండాలు మోసారు. మా కోసం, మా బతుకుల కోసం, మా హక్కుల కోసం, మా విద్యార్థుల భవిష్యత్తు కోసం మా జెండా మోసుకుంటే తప్పే ఉన్నది. మా జెండా మోసుకుంటే తప్పే ఉన్నది. మా బీసీ ప్రజల జెండా మోసుకుంటే తప్పే ఉన్నది. అలా తప్పవుతుందా? గుర్తుపెట్టుకోండి మిత్రులారా. బీసీ రాజ్యం రాబోతా ఉన్నదని ఇలా వెన్నులో వణుకుపుడుతున్నది. అందుకే కుట్రలని మనతా ఉన్నారు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ముఖ్యంగా బీసీ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ఒక 4 రోజుల కింద పురుడు పోసుకున్న పార్టీ మీద విచక్షణంగా అసలు ఇష్టానుతీరంగా మాట్లాడడం అంతే సిగ్గుచేటు. ఎందుకు మల్లన్నంటే ఎందుకు భయం మీకు? మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించినందుకు మీకు భయమా? దేనికోసం భయం? సిగ్గుండాలే కొంచెమన్నా మాట్లాడడానికి. అర్థం పర్థం లేకుండా ఒక ప్రతిపక్ష నేత కాదు, ఒక ప్రతిపక్ష పార్టీ కాదు, ఒక అధికార పార్టీ కాదు, ఒక కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కాదు, నార్మల్గా మాట్లాడడానికి ఎట్లా సిగ్గు అనిపిస్తుందో నాకు అర్థం కాదు. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సిగ్గు శరం ఉన్నాడు అయితే అధికార పార్టీ మీద కొట్లాడాలి. మా బీసీ ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటే దాని మీద విష ప్రచారం చేయడానికి కొంచెమన్నా సిగ్గు ఉండాలి.